హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. సింపుల్ మెథడ్లో ఈ డిజైన్ చేసేది ఎలా అని చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ గోల్డ్ కలర్ స్మాల్ బీడ్స్ తీసుకున్నాను, మళ్ళీ రింగ్స్ తీసుకున్నాను, ఆరెంజ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను, మళ్ళీ పైప్ తర ఉండేది పొడవు బీడ్స్ తీసుకున్నాను, మళ్ళీ 2 కలర్ దారాలు చుట్టుకొని పెట్టుకున్నాను, నీడలకి ఎక్కించి పెట్టుకున్నాను. 60 రౌండ్లు చుట్టుకొని నీడలకి ఎక్కించి పెట్టుకున్నాను. హిందీ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను, మీరు హిందీ మెటీరియల్స్ తీసుకోండి. ఇప్పుడు ఎలా వేసేదని చూపిస్తాను రండి. ఇట్లా కాటన్ థ్రెడ్లు నీడలకి ఎక్కించి పెట్టుకున్నాను. 4 రౌండ్లు చుట్టుకొని దాన్ని ఇట్లా ఇప్పుడు ముడి వేసుకోవాలి. శారీకి ఒక 2-3 ముడులు వేసుకోండి. ఒకటైంది, ఇప్పుడు 2, మళ్ళీ 3 ముడులు వేసుకునేది అయినాక మళ్ళీ ట్రిమ్మర్ ఎత్తుకొని ఈ చిన్నదిగా ఉంది కదా థ్రెడ్, దాన్ని అయితే కట్ చేస్తాము. మళ్ళీ ఇప్పుడు ఒక పైప్ మాదిరిగా ఉంది కదా పొడవు బీడు, ఆ బీడ్ వేసుకుందాం ఫస్ట్కి. ఈ బీడ్ అయినాక మళ్ళీ రింగ్ బీడ్ వేసుకుందాము. ఒక హోల్లో మాత్రము ఎక్కించుకొని ఇంకొక వేళ్ళంతా సూది ఎక్కించకపోవద్దండి. మళ్ళీ ఇప్పుడు ఒక ఆరెంజ్ కలర్ బీడు, మళ్ళీ ఇప్పుడు గోల్డ్ది చిన్న బీడు, ఇట్లా 3 బీడ్స్లు వేసుకున్నాను. వేసుకొని ఇట్లా లాక్కొని పోయి ఇప్పుడు చూడండి, ఈ గోల్డ్ బీడ్ని ఇంకో తీస్తాను నీడల్లో. ఈ గోల్డ్ బీడ్ని ఇంకో తీయకూడదు, గోల్డ్ బీడ్ వదిలేసి తీయాలి. గోల్డ్ బీడ్ని ఇంకో తీస్తే ఏమవుతుంది చూడండి, ఇట్లా పడిపోతుంది బీడ్స్. దాన్ని ఇంకో మనము ఇట్లా ఎక్కించుకొని ఈ గోల్డ్ బీడ్ వదిలేసి మళ్ళీ ఆరెంజ్ కలర్ బీడు, మళ్ళీ రింగ్ బీడు, ఈ రెండులోనే ఇట్లా తీసుకోవాలా. ఇట్లా ఆ బీడ్ని వదిలేయండి. గోల్డ్లో తీస్తే మనకి ఆడ నిలబడదు, పడిపోతుంది. లూజ్ ఉంటే ఆడాడే అట్లా కరెక్షన్ చేసుకొని కొద్దిగా టైట్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి పైప్ బీడు వేసింది అయినాక మళ్ళీ మనకి ఎంతకైతే స్పేస్ కావాలో అంత స్పేస్ బీడ్స్ చూసుకొని ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలా. ఇట్లా ఒక గంట వేసుకోండి. చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్, కొత్తగా నేర్చే వాళ్ళకంతా చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకంతా చాలా థ్యాంక్స్. మన వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్స్ చేస్తారు కదా, వాళ్ళకంతా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇట్లా ఒక గంట వేసుకొని మళ్ళీ సేమ్ అట్లే ఇంకోటి పొడవు బీడ్ ఎత్తుకోండి. చూడండి, ఇంకోసారి చూపిస్తాను. పొడవు బీడ్స్ వేసుకోండి ఫస్ట్, మళ్ళీ రింగ్ వేసుకోండి, ఆరెంజ్ కలర్ బీడు, మళ్ళీ స్మాల్ కలర్ గోల్డ్ బీడు, ఇట్లా వేసుకొని ఇట్లా లాక్కొని పోయి మళ్ళీ ఆరెంజ్ కలర్ది మళ్ళీ రింగులు 2 లింక్ మాత్రమే నీడల్లో ఇట్లా వాపస్ రావాలా. ఇట్లా వాపస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి పొడవు బీడ్ వేసుకోండి. వేసుకొని మనకి ఎంత స్పేస్ కావాలో ఫస్ట్ అయితే మనం ఎంత స్పేస్ చూసుకొని లాక్ చేసుకున్నాము, మళ్ళీ కూడా అంతే స్పేస్. అందరి దగ్గర ఒకే మెజర్మెంట్ ఉంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. అంతే స్పేస్ చూసుకొని లాక్ చేసుకోండి. మళ్ళీ లోపల ఇంకనే ఇట్లా థ్రెడ్ని నేను తీసుకొని వెళ్తాను, కట్ చేస్తాను అది ఆడ. మీరు కావాలంటే ఇంకొక 2 ముడులు ఎక్స్ట్రా వేసుకొని కట్ చేసుకోవచ్చు. నేను అట్లే మామూలుగా ఎప్పుడు నేను ఇట్లే వేస్తాను. దాన్ని ఇంకో థ్రెడ్ అంతా కనిపించకుండా కవర్ చేస్తాను. దాన్ని ఇంకో ఇట్లే లోపల ఇంకని థ్రెడ్ని లాక్కొని పోతాను. ఫస్ట్ పొడవుది బీడ్స్ వేసుకున్నాను, మళ్ళీ ఒక పైప్ వేసుకున్నాను, మళ్ళీ ఒకటి ఆరెంజ్ బీడు, మళ్ళీ ఒకటి చిన్నది పడిపోయింది, ఇంకోసారి వేసుకున్నాను. చిన్నది పైపు, చిన్నది స్మాల్ రౌండ్ బీడు. సరే, మళ్ళీ ఇట్లా ఆరెంజ్ కలర్ బీడ్లో మళ్ళీ దీంట్లో రింగులో ఇట్లా తీసుకొని వాపస్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు పొడవు బీడ్ వేసుకోవాలా. పొడవు బీడ్ వేసుకొని మనకి ఎంతైతే స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని ఇట్లా ముడి వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు కుర్చీ ఆడ కట్టేది అని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇటు సెంటర్లో కూడా కట్టుకోవచ్చు కావాలంటే కుచ్చు. నేను సెంటర్లో కట్టలేదు, ఈ రింగ్ ఉంది కదా ఆ రింగ్కి అయితే కుచ్చు కడతాను. ఆరెంజ్ కలర్ బీడ్ కింద కరెక్ట్గా వస్తుంది. ఇది ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి అంట్లకి పక్కల్లో కడతాను కదా సెంటర్లో. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది, ఇట్లా కడతాను, రింగ్కే కడతాను. చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు ఇట్లనే చేసుకోవచ్చు, లేదంటే బరీ ఇట్లా బీడ్స్ అన్న వదులుకోవచ్చు, కుట్టుకోవచ్చు ఇంకొంచెం దగ్గర కుట్టుకొని, లేదంటే సెంటర్లో ఉన్న కుచ్చు కట్టుకోవచ్చు. అది మీకు ఎట్లా నచ్చితే అట్లా కట్టుకోండి ఫ్రెండ్స్.
నేనైతే ఇట్లా కడతాను చూడండి. ఇట్లా కూడా బాగుంటుంది. అట్లే బీడ్స్ కూడా అట్లే వదలవచ్చు కావాలంటే, అట్లే కూడా బాగుంది. లేదంటే సెంటర్లో అయినా కుచ్చు కట్టచ్చు. ఆ బీడ్కి ఈ బీడ్కి సెంటర్లో అయినా కట్టచ్చు. నేనైతే రింగ్కి కడతా ఉన్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనదైతే కొత్త ఛానల్ కదా, దానికి సబ్స్క్రైబర్స్ మనకి బాగా లైక్స్ కామెంట్స్ వస్తే మనకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా మంచి మంచి డిజైన్స్ వేయాలనిపిస్తుంది. దానికి అందరూ కొత్త వాళ్ళందరూ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు రెండు ఆ పక్క ఈ పక్క ఇట్లా పింక్ కలర్ వేసినాను. అది నుంచి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా థ్రెడ్స్ ఆడ కట్ చేసుకోండి ఒకే లెవెల్గా. ఇప్పుడు సెంటర్లో ఎల్లో కలర్ థ్రెడ్ వేస్తాను, కుచ్చు వేస్తాను. ఇట్లా వేస్తాను ఫ్రెండ్స్. 3-4 రౌండ్ చుట్టుకోండి జరీని. మళ్ళీ ఇట్లా ఇది ముడి వేసుకోండి, 3-4 ముడులు. కట్ చేసుకొని జరీని మళ్ళీ కుచ్చు ఒకే లెవెల్గా ఇట్లా కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది. చాలా బాగా వస్తుంది. శారీ పూర్తి నేను కంప్లీట్ చేయలేదు, కొద్దిగా కంప్లీట్ చేసినాను. చూడండి ఫైనల్గా ఇట్లా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అన్ని వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.